జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఏమి పద్యాలు పడ్డాయో మహానుభావులకు. వెసదామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శోణితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్. విషంతో కూడినటువంటి అగ్ని జ్వాలలు కక్కుతూ శక్తి క్షీణించిపోయి పడగలు వాలిపోయి పడిపోతున్నాడు. ఇక మృత్యుకాలం ఆసన్నమవుతోంది. ఆసన్నమవుతూ ఉండగా నాగకాంతలు పైకొచ్చారు, అనేక మంది భార్యలు ఆయనకి. వాళ్ళు రావడంలో చమత్కారం ఏమిటంటే బిడ్డల్ని పట్టుకుని వచ్చారు. ఇదో చమత్కారం. ఎందుచేత అంటే దయాప్రసరణమునకు తేలికైన విషయం ఇది అంటే పెద్దవాళ్ల వల్ల ఉండదు, శిశువు వల్ల ఉంటుంది. ఇది కవి ఎంత సంస్కారవంతుడో, కవి ఎంత భక్తి తత్పరుడో తెలుస్తుంది. శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేశారు ఆ లక్ష్మీదేవిని పిలిచి. అమ్మాయి ఈవిడికి డబ్బు లేదమ్మా, పేద బ్రాహ్మణి అనలేదు ఆయన. విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మకమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు. అమ్మ ఈమె పక్షి పిల్లమ్మ అన్నారు. పక్షికో లక్షణం ఆకలి ఎక్కువ, పక్షి పిల్లకి మరీ ఎక్కువ. కానీ అది తనంత తాను ఆహారం తెచ్చుకోదు, ఎవరో తెచ్చి పెట్టాలి. ఆ పిల్ల ఎవరైనా ఆకలితో ఉంటే తల్లి మనసు కదిలిపోతుంది. తల్లి మనసు అంటే పిల్లకే తల్లి అవ్వక్కర్లేదు, తల్లి మనసు పురుషుని యందు కూడా ఉంటుంది. ఈశ్వరుని యందు తల్లి మనసు లేదు. అందుకే త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, నీవే తల్లియు తండ్రియు అని చిన్నప్పుడు పద్యాలు పాడించేవారు కాదు. పిల్ల తల్లడిల్లితే తల్లి చూడలేదు. కాబట్టి ఆ పిల్లలతో వచ్చారనుకోండి, ఈశ్వరుడు కూడా దయామయుడైపోతాడు. అయ్యి బాబోయ్, తొక్కేస్తున్నాడు పక్క నుంచి. వాళ్ళు భార్యలు బిడ్డలతో వచ్చారు. అసలు అది చూడగానే కాళ్ళు ఆగుతాయి. ఎప్పుడో ప్రార్థన చేసే లోపల ఆయన తొక్కుతూ వింటే చచ్చూరుకుంటాడు ఆ కాళీయుడు. ముందు ఆగిపోవాలి కాళ్ళు ఆగిపోవాలంటే పిల్లలతో కలిసి వచ్చి నించున్నారు. వచ్చి నించునేటప్పటికీ ఇంకొక్కసారి తొక్కేస్తే చచ్చిపోతాడు. పిల్లలు అనాథలైపోతారు. అనాథ శబ్దం ఉండడానికి వీల్లేదని ఈశ్వర శాసనం. కానీ నాథుడు లేకపోతే అప్పుడు అనాథ అని పిలుస్తారు వీళ్ళని. పిల్లలతో ఉన్నాం, ఏం చేయమంటావు, నువ్వు తొక్కేస్తే. నిజమే, తప్పు చేశాడు. లోకంలో అజ్ఞానం ఉంది కాబట్టి గురువుగారు కావాలి, అనారోగ్యం ఉంది కాబట్టి వైద్యుడు కావాలి, తప్పు చేసి ఉన్నాం కాబట్టి పాపం పోగొట్టుకోవడానికి ఈశ్వరుడు కావాలి. ఈ ముగ్గురు ఎదురు తిరిగారనుకోండి, నీకు ఏమీ తెలియదు, నేను ఎందుకు చెప్పాలన్నాడు అనుకోండి, ఇంకా గురువు ఎందుకు? ఏమిటి నీ దిక్కుమాలిన రోగాలు అన్నాడు అనుకోండి, వైద్యుడు ఎందుకు? పాపం ఉంది కాబట్టి నేను చంపేస్తాను తప్ప క్షమించను అన్నాడు అనుకోండి, పరమేశ్వరుడు ఎందుకు? కాబట్టి ఈశ్వరుని యొక్క కారుణ్యమేమి అంటే తప్పు తెలుసుకుంటే వెంటనే ఊరుకుంటాడు. అందుకే అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అంటే తప్పులు క్షమార్పణ చెప్పా అందుక కాదు. అహం దూరతస్తే పదంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సహృచ్ఛేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. స్వామి నీ సేవ చేశా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని పట్టుకుని గబగబా వచ్చారు. ఇప్పుడు అసలు అది చూసేటప్పటికి ఆగిపోయిందంతే. శంకరులు స్తోత్రం చేసేటప్పటికి లక్ష్మీదేవి ఎలా కరిగిపోయిందో, అమ్మా మేమే పిల్లలు ఏడిస్తే తట్టుకోలేమే, జగజ్జననివి ఈ పేద బ్రాహ్మణి ఏడుస్తుంటే ఎలా ఊరుకున్నావమ్మా? అంత లక్ష్మీదేవి కనకధార కురిపించేసిందంతే. అది కవిత్వంలో ఉండేటటువంటి మాధుర్యం. కాబట్టి ఇప్పుడు పిల్లలతో వచ్చి ఆ భార్యలు నిలబడితే ఆపేశాడంతే నాట్యం. కానీ కాళీయుడి పడగల మీదే ఉన్నాడు. వాళ్ళు చూశారు, ఆ పడగల మీద కాళ్ళున్నాయి. మళ్ళీ ఏ కారణానికి నృత్యం మొదలెడతాడో ఇంకొకసారి 4 మాటలు తొక్కాడంటే చాలు, ఇక భర్త ఉండడం. వాళ్ళన్నారు వెంటనే, క్రూరాత్ముల దండింపను దారునిపై అవతరించి దనరెడు నీకి క్రూరాత్ముని శిక్షింపను క్రూరత్వము కాదు కాక సాధు గుణము గుణాఢ్యా. ఈశ్వరుడు కాని పెద్దలు కాని ఎప్పుడైనా సంతోషించేది ఒక్క కారణానికే, దబాయిస్తే కాదు, క్షమించమని అడిగితే. అసలు లోకంలో సంస్కారం దేనికి ఉండాలి అంటే, దోషం చేసినవాడు అయ్యా నాది తప్పు,
మన్నించండి, ఏమనుకోకండి, ఇంకెప్పుడు నేను ఇలా చేయను అన్నాడు అనుకోండి, అలా అన్నందుకు పరవశించిపోతాడు ఇవతలవాడు. ఎందుకో తెలుసా, చాలు, ఇంకంతకన్నా ఏం కావాలి. ప్రేమ పుట్టడానికి కారణం అవుతుంది అది. దోషం చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి లోకంలో? ఏదో ఒక తెలియక తప్పు పని చేస్తారు, కానీ అది తప్పు అని తెలుసుకున్నారనుకోండి చాలు, అంతే, అక్కడతో ఆ విషయం అయిపోయింది, అంతే. ఇక అలా వాళ్ళు ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి? క్రూరాత్ముల్ని శిక్షించడానికి వచ్చావు. వీడిని ఎందుకు శిక్షిస్తున్నావు? మా ఆయన్ని క్రూరాత్ముడు కనుక నీళ్ళని పాడు చేస్తున్నాడు, తప్పు కదా. మరి మీరు ఎందుకు చెప్పలేదు? మేము చెప్తే వినేవాడు కాదు వాడు. కాబట్టి ఆయన్ని శిక్షించడం పరమసత్యం, నువ్వు శిక్షించవచ్చు. కాబట్టి ఇప్పుడు నీవు క్రూరుడవన్న మాట మేము అనడానికి అన్వయం అవుతుంది. నువ్వు సాధువు, లోకాల్ని రక్షించడానికి ఆయన పడగలు తొక్కేస్తున్నావు. కాబట్టి స్వామి నీ ఎందు తప్పు లేదు, మాదే తప్పు, మా ఆయనదే తప్పు. ఈ మాట అనగానే పరమేశ్వరుడు కూడా అలా నిలబడిపోవలసింది. సంస్కారాన్ని నేర్పుతాయి పురాణాలు. కాబట్టి క్రూరాత్ముల శిక్షింపను దారునిపై అవతరించి దనరెడి నీకి క్రూరాత్ముని శిక్షింపట క్రూరత్వము కాదు, సాధుగుణము గుణాఢ్య. ఇది సాధుగుణమే, మంచి పనే చేస్తున్నావు, శిక్షించచ్చు. కానీ మాకొక ఆశ్చర్యం ఒకటి కలిగింది ఇప్పుడు. ఏమిటో తెలుసా? ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనకో ఈ అహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములకునైనా చేరువ కాని నీవిట్టి వినోదలీల తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఎంత ఆశ్చర్యమయ్యా! నువ్వు కనపడాలంటే, నీ పాద పరాగము పడాలంటే, నీ పాద స్పర్శ తగలాలంటే వెనక జన్మలలో ఏదో గొప్ప పుణ్యం ఉండాలి. అసలు వీడు ఏం చేశాడంటావు? మా ఆయన ఎట్టి తపంబు చేసెనకో, ఏ తపస్సు చేశాడో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.